మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. ఏజెంట్ సాయంతో అక్రమ మార్గంలో అమెరికాకు పంజాబీ యువకుడు బయలుదేరి 3 నెలలు. గ్వాటెమాలో గుండెపోటుతో గురుప్రీత్ సింగ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన పంజాబ్ మంత్రి. డంకీ రూట్కు సంబంధించి మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఈ మార్గంలో వెళ్తూ పంజాబీ యువకుడు గుండెపోటుతో మరణించాడు. అమెరికాలో అక్రమ వలసలకు సంబంధించిన వార్తలు ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ మధ్య అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన 104 మంది భారతీయులను వెనక్కి పంపిన సంగతి మరవక ముందే అగ్రరాజ్యంలోకి అక్రమంగా ప్రవేశంపై మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ మార్గంలో అమెరికాకు బయలుదేరిన పంజాబీ యువకుడు గ్వాటెమాలాలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా పంజాబీ యువకుడు డంకీ రూట్లో అమెరికాకు వెళ్తూ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. 33 ఏళ్ల గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ విషయాన్ని గురుప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు ధృవీకరించారు. గురుప్రీత్ 3 నెలల క్రిందట అమెరికా వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరాడని, ఈ ప్రయాణానికి చండీగఢ్కు చెందిన ఏజెంట్ బల్విందర్ సింగ్ ను సంప్రదించి 16,50,000 రూపాయలు చెల్లించాడని అతని సోదరుడు వెల్లడించాడు. అక్కడ పాకిస్తానీ ఏజెంట్ మహ్మద్ కు బాధ్యతలు అప్పగించాడని తెలిపారు. అనంతరం మరికొందరు వలసదారులతో కలిసి పలు దారుల్లో అమెరికాకు బయలుదేరాడు. గురుప్రీత్ మరణించిన తర్వాతే మహ్మద్ పాకిస్తానీ అని తమకు తెలిసిందన్నారు. గురుప్రీత్ పనామా అడవి గుండా కొలంబియాకు బయలుదేరాడని, ఇప్పటికే పాకిస్తాన్ ఏజెన్సీ నుంచి 18 నుంచి 20 లక్షలు తీసుకున్నాడని చెప్పాడు. ఈ క్రమంలోనే తమకు ఫోన్ చేసి గ్వాటమాలాలో ఉన్నట్లు చెప్పాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత ఓ వ్యక్తి తమకు ఫోన్ చేసి గురుప్రీత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారని, కారులో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడని అన్నారు. ఇది జరిగిన 5 నుంచి 10 నిమిషాల్లోనే తన సోదరుడు చనిపోయినట్లు సమాచారం ఇచ్చారని గురుప్రీత్ సోదరుడు తారాసింగ్ వివరించాడు. తన సోదరుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆయన కన్నీరు మున్నీరయ్యారు. గురుప్రీత్ మరణ వార్త తెలుసుకున్న పంజాబ్ రాష్ట్ర మంత్రి కుల్దీప్ సింగ్ దలీవార్ గురుప్రీత్ మరణం విచారకరమని, ఎవరైనా చట్టపరమైన అనుమతులు తీసుకుని మాత్రమే విదేశాలకు వెళ్లాలని, అక్రమ మార్గాలను అనుసరించడం ప్రమాదకరమని మంత్రి సూచించారు. ఇన్ని ఘోరాలు జరుగుతున్న ఈ డంకీ రూట్ ఏంటని చాలా మందికి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విదేశాలకు అక్రమంగా వెళ్లేందుకు అనుసరించే మార్గాన్నే డంకీ రూట్ గా పిలుస్తారు. ఇది పంజాబీ వాడుక భాష నుంచి వచ్చింది. అంటే ఎలాంటి ప్లాన్ లేకుండా ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లడం. ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి షిప్ కంటైనర్లు, వాహనాలు రహస్య కంపార్ట్మెంట్లలో దేశ సరిహద్దులు దాటిస్తారు. ఇందుకోసం భారీ మొత్తంలో ఏజెంట్లు డబ్బులు వసూలు చేస్తారు. ఈ భయంకరమైన ప్రమాదకర మార్గాల్లో అమెరికా వెళ్లేందుకు బయలుదేరి వేల మంది ప్రాణాలు బలైపోయాయి. అయితే అమెరికాపై మోజుతో యువత డంకీ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ సంస్కృతి అంతం అవ్వాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.